అప్పుడు ఏమని చెప్పుకున్నారంట, ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. అక్కడ ఆయన ఏం మాట్లాడాడు, ఆయన మాట్లాడిన మాటలు, ముందు గాలితో మాట్లాడాడు. ఏమన్నాడు, గాలిని గద్దించాడు. ఏం గద్దించాడు? పీస్ బీ స్టిల్ కదా, నిశ్శబ్దముగా ఊరకుండమని సముద్రముతో చెప్పాను. ఆ తర్వాత ఇంకొకటి ఆ శిష్యులతో చెప్తా ఉన్నాడు. వీళ్ళందరూ ఎవరు? శిష్యులేనా? శిష్యులే. వీరందరూ మరి శిష్యులతో ఏం చెప్తున్నాడు? బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దంగా ఉండమన్నాడు. తర్వాత 40వ వచనం, అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలి సముద్రం ఆయనకు లోబడుచున్నామని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. ఎవరు వీళ్ళంతా కూడా? ఇక్కడ ఉన్న వారెవరు? కొత్తోళ్ళ చూడాలి, జాగ్రత్తగా చూడాలి. ఎవరు వీరంతా? ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పొమ్మని వారితో చెప్పగా, వారు జనులను పంపివేశారు. అంటే యేసుప్రభు వారు ప్రకటిస్తూ ఉన్నాడు పరలోక రాజ్య సువార్తని, అలానే కొన్ని స్వస్థత కార్యాలు, సూచక్రియలు చేసుకుంటూ ఉన్నాడు. అక్కడ అవసరమైన వారికి సహాయం చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. అయిపోయింది ఆ రోజు కార్యక్రమం. అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అద్దరికి వెళ్దామన్నాడు. ఓకే, వెళ్దామన్నప్పుడు అప్పుడు వారు ఏం చేశారంట, అక్కడున్న జనాల్ని పంపివేసి, అంటే వచ్చిన జనాలు, విజిటర్స్ అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు మిగిలినట్టు? శిష్యులే. ప్రభు వారి యొక్క శిష్యులు మిగిలారు. ఎవరైతే దేవుని వెంబడిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని అంటే యేసు ప్రభు వారిని ఆయన ఎక్కడికి తీసుకెళ్ళి అక్కడికి వెళ్తూ ఉన్నారో, ఆయన వెంబడిస్తూ ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆయన వెంటనే ఉంటా ఉన్నారో అనుక్షణము, ఆ శిష్యుల గురించి మాట్లాడుతున్నాడు. ఆ శిష్యులు ఏం చేశారు? మిగిలిన వారిని పంపించేశారు, తీసుకొని వెళ్తూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు ఇవి. 41వ వచనంలో, వారు మిక్కిలి భయపడి అంటే దేవునికి లేదా యేసు ప్రభు వారికి భయపడ్డం అనేటువంటిది చాలామందికి ఇది ఫస్ట్ టైం. కొంతమందికి అయితే ఈ అనుభవాలు ఉన్నాయి, కానీ చాలా రోజుల తర్వాత మరలా ఈ అనుభవం వచ్చిందేమో కదా కొంతమందికి. ఎవరికి? పేతురు లాంటి వారికి. పేతురు భయపడ్డా యేసుప్రభుని చూసి ఇదివరకు ఎప్పుడన్నా? భయపడ్డాడు. భయపడి ఏమన్నాడు? ప్రభా, నేను పాపిని, నా నుండి నువ్వు వెళ్ళిపో. నేను పాపాత్మైన మనుషుణ్ణి, నా నుండి నువ్వు వెళ్ళిపో అని పేతురు భయపడ్డాడు. అంటే ప్రభు ఆయన ఎంత పరిశుద్ధుడంటే, ఆయన ముఖంలోనే ఆ పరిశుద్ధత, ఆయన మాటల్లో ఆ పరిశుద్ధత కనిపిస్తూ ఉంటుంది అన్నమాట కదా. సో చూసినప్పుడు ఆయన పరిస్థితి, మేబీ ఆయన ముఖము కదా, ఒక మంచి డిసిప్లిన్డ్గా ఉండే వ్యక్తి ముఖం చూచి ఆ వ్యక్తి ఒక డిసిప్లిన్డ్ లైఫ్ని దాన్ని మనం కనుక్కోవచ్చా? కనుక్కోలేమా? కనుక్కోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచిగా ఫిట్గా, పొట్ట గిట్ట ఏం లేకుండా స్లిమ్గా, ఫిట్గా, బాగా టఫ్గా ఉన్నాడు అనుకోండి ఎవరైనా ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని చూస్తే ఏమనుకుంటాం? ఎంత డిసిప్లిన్డ్గా మంచిగా తిని, ఏ పడితే తినకుండా, ఎప్పుడు పడితే అప్పుడు తినకుండా మంచిగా మెయింటైన్ చేస్తున్నాడు, ఫిట్గా ఉన్నాడు, గట్టిగా ఉన్నాడు అనుకుంటాం లేదా కదా. సో ఒక వ్యక్తి స్వరూపాన్ని చూసి ఆ వ్యక్తి యొక్క అలవాట్లు కొంతవరకు అంచనా వేసుకోవచ్చు. నన్ను చూశారనుకోండి, పొట్ట ఇవన్నీ నేను ఏ పడితే తింటున్నాడు అనుకుంటాను. సో అలానే అంటే ఇలాంటి చిన్నవి కాదు, కానీ ప్రభువుని ఒక పరిశుద్ధత కలిగి ఉన్నవాడిని కూడా, అంటే ఒక అబ్సల్యూట్లీ ఒక
హయ్యెస్ట్ మారల్ స్టాండర్డ్ కలిగి ఉన్న వ్యక్తిని, హయ్యెస్ట్ ప్యూరిటీ కలిగి ఉన్నటువంటి వ్యక్తిని చూడంగానే కొన్ని కనిపిస్తాయి, కొన్ని అర్థమైపోతాయి అన్నమాట. కాబట్టి ప్రభుని చూశాడు, ఆయన మాటల్ని విన్నాడు, ఆయన అథారిటేటివ్గా చెప్పడం, ఆ వైపు వల వేయి అని చెప్పడం, ఆ మాట విన్నాడు, వల వేశాడు, అక్కడ చేపలు వచ్చాయి. దాన్ని చూసి వెంటనే పేతురు ఏమైపోయాడంటే భయపడ్డాడు. పేతురు ఏమయ్యాడు? భయపడిపోయాడు. భయపడిపోయి ఈయన పరిశుద్ధుడు, ఈయన దేవుడు, ఈయన పరిశుద్ధుడు అనే విషయం అర్థమైంది. అయితే సరిపోదు అది. ఎందుకు? దయ్యాలు కూడా అదే పని చేస్తాయి, సేమ్ అదే పని చేస్తాయి. ఏం చేస్తాయి? అమ్మో ఈయన పరిశుద్ధుడు బాబోయ్ అని చెప్పి అవి కూడా పారిపోతాయి. అది పెద్ద విషయం ఏం కాదు అది. కానీ భయపడ్డం అనేటువంటిది అది మొదటి మెట్టు అయినప్పటికీ, అంటే దయ్యాలు కూడా చేస్తాయి అంటే మనం చేయకూడదని కాదు. అంటే దయ్యాలు నమ్ముతాయి కదా, చీచి దయ్యాలు నమ్ముతాయి నేను నమ్మను అంటే ఇంకేముంది, దయ్యాలు భయపడతాయి నేను ఎందుకు భయపడతానని చెప్పి అంటే అలా అది కాదు ముఖ్యం. అది మినిమం అని చెప్తున్నా. అంటే అది పెద్ద విషయం కాదు. దేవునికి భయపడడం, దేవుడిని విశ్వాసం ఉంచడం, నమ్మడం, ఇదిగో ఈయనే దేవుడు అని చెప్పి యేసు ప్రభుని ఆమోదించడం అనేటువంటిది అది పెద్ద విషయం కాదు. అది తొలిమెట్టే, అది బేసిక్ థింగే అనేటువంటిది ఇక్కడ మనం గమనించాలి. అయితే ఈ బేసిక్ స్టెప్లోనే, అంటే దయ్యాలకు ఉన్న ఆ స్టెప్లోనే పడిపోయిన పరిస్థితులు మనకు ఎంతమందికి ఉన్నాయి కదా. అంటే దేవునికి భయపడే విషయంలోనే, దేవునికి ఎప్పుడైతే భయపడతామో ఆ భయంలో నుంచే జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ భయంలో నుంచే జ్ఞానం అనేది కలుగుతుంది. అందుకే కీర్తనకారుడు అంటాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట జ్ఞానమునకు మూలం. భయభక్తులు కలిగి ఉండడం మూలం. అయితే దయ్యాలు భయపడడం అనేటువంటిది వేరే విధంగా భయపడతాయి. ఆ దయ్యాలకు ఒకటే కనిపిస్తుంది అన్నమాట, అన్నీ కనిపించవు. దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ అన్నీ కూడా వాటికి కనిపించవు. దేవుని గురించి అంత అవగాహన ఏం లేదు వాటికి. ఒక్క విషయం మాత్రమే వాటికి అవగాహన ఉంది. ఏంటి? దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు, దేవుడు మమ్మల్ని పాతాళంలోకి పంపిస్తాడు. ఇదొక్కటే అవగాహన ఉంది. కాబట్టి దయ్యాలే యేసు ప్రభువుని ఏం వేడుకున్నాయి? పాతాళంలోకి పంపించద్దు, మమ్మల్ని ముందు ప్రస్తుతానికి పందుల్లోకి పంపించమని వేడుకున్నాయి. అయితే అంతవరకే తెలుసు దయ్యాలకి, ఆయన మమ్మల్ని శిక్షిస్తాడు అని ఒక్కటే తెలుసు. కానీ ఆ భయం అయితే ఉంది. దేవుడు ఎవరో కొంతవరకైనా వాటికి తెలుసు. అయితే మనుషులకి దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ చాలా వరకు తెలుసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆయన వాక్యం ద్వారా, సృష్టి ద్వారా, ఆయన యొక్క ఆత్మ ద్వారా అనేకమైన విషయాలు అర్థం చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. పేతురు కొంతవరకు అర్థమైంది. పేతురుకి ఏమైంది? కొంతవరకు అర్థమైంది. పేతురు కూడా పూర్తిగా అర్థం కాల, కొంతవరకు అర్థమైంది. నేను పాపిని, ఆయన పరిశుద్ధుడు, ఆయన శక్తివంతుడైన దేవుడు, నేనేమో పాపిని, మరి ఎలాగా నేను ఆయనకి తగినట్టుగా ఉండగలుగుతానో ఉండలేనో కదా అనే విధంగా ఆంటీకి ఫోన్ చేయండి అనే విధంగా ఆయనకు అర్థమైంది. ఏమన్నాడు? ప్రభువా నేను పాపిని, నా నుంచి నువ్వు వెళ్ళిపో అని అర్థమైంది. ఆ తర్వాత దేవుడు ఆయన మాటల ద్వారా ఇంకొంత రివీల్ చేశాడు. ఆయన గురించి తన గురించి తాను ఇంకొంత రివీల్ చేసుకున్నాడు. ఏం రివీల్ చేశాడు? చెప్పగలరా ఎవరన్నా? పేతురుకి, నువ్వు దేవుడివి, నువ్వు పరిశుద్ధుడు, శక్తివంతుడు, నేను పాపిని, కాబట్టి నా నుండి వెళ్ళిపో అన్నాడు. బాబు అది కరెక్టేలే, కానీ దానికంటే ఇంకా కొన్ని ఉన్నాయి నా గురించి అవి చెప్తానని చెప్పి రివీల్ చేసుకున్నాడు అక్కడికక్కడికే. ఏం రివీల్ చేసుకున్నాడు దేవుడు పేతురుకి? అక్కడికక్కడికే చెప్పగలరు ఎవరన్నా? అది ఐ విల్ మేక్ యూ ద ఫిషర్స్ ఆఫ్ మెన్. మనుషులను పట్టు జాలర్లుగా నేను మిమ్మల్ని చేస్తాను. నువ్వు పాపివి, నేను పాపిని, ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడు, నువ్వు పాపివి, కరెక్టే. కానీ
నీకై నువ్వు పరిశుద్ధంగా మారాలి అని కనుక నేను ఆజ్ఞ విధిస్తే నిజమే, అది నీ వల్ల కాదు కాబట్టి నువ్వేం చేయాలి, నా స్టాండర్డ్లోకి నువ్వు రావడం నీ వల్ల అది అయ్యే పని కాదు కాబట్టి అప్పుడు కరెక్టే అనొచ్చు. ఏమనొచ్చు, నా వల్ల కాదులే ప్రభా, నీతోటి నాకు కష్టం, వెళ్ళిపో, నిన్ను నమ్ముకోవడం ఇంక ఇవన్నీ కూడా మనకు అయ్యే పని కాదులే, నీతోటి కష్టంలే, వెళ్ళిపో అని చెప్పి అనొచ్చు. కానీ నీ జీవితం మీద, నీ ఆత్మీయ జీవితం మీద, నీ విశ్వాసం మీద కూడా అధికారం ఎవరికి ఉందంటే నాకే ఉంది. నేను నిన్ను మనుషుల్ని పట్టే జాలరులుగా చెయ్యగలను, చేస్తాను. నేను నీ విశ్వాసాన్ని కాపాడుతాను. ఇంకో చోట కూడా పేతురుకి చెప్తాడు, పేతురు నీ విశ్వాసాన్ని నేను కాపాడుతున్నాను. సైతాను గోధుమలు జల్లించినట్టుగా నీ విశ్వాసాన్ని చెదరగొట్టడానికి అనుమతి అడిగినప్పుడు నేను నీ విశ్వాసాన్ని కాపాడుతున్నాను, నీ విశ్వాసాన్ని భద్రపరుస్తున్నాను. నీ విశ్వాసం చెదిరిపోవడానికి సిద్ధంగా ఉన్న పొట్టులాగా ఉంది. ఒక గాలి వస్తే చెదిరిపోద్ది. ఆ పొట్టుని ఎంత జాగ్రత్తగా కాపాడాలి, గాలి వస్తే ఎగిరిపోయే పొట్టుని ఎంత జాగ్రత్తగా కాపాడాలి, ఎంత నిరంతరము దాని మీద దృష్టి ఉంచి ఎంత జాగ్రత్తగా కాపాడాలి, అంత జాగ్రత్తగా నేను నీ విశ్వాసాన్ని కాపాడుతున్నాను. నేను చెప్పిన ఏదో ఊహించి ఊహాగానాలు చెప్పట్లేదు. గ్రీక్ టెక్స్ట్ని చదివితే బయటకు వచ్చేటువంటి ఎక్సిజీసిస్ని చెప్తున్నాను. ఆ సందర్భాన్ని గురించి నేను ఊహించి చెప్పేది కాదు, కథ కాదు. ఒక పొట్టు ఎగిరిపోకుండా పట్టుకొని అదిమి దానిని పోకుండా చూడడానికి 2 చేతులు పెట్టి దాన్ని ఆపడానికి ఐఎమ్ ప్రిజర్వింగ్ యువర్ ఫెయిత్ అని అర్థం వచ్చే మాట అక్కడ ఉపయోగించడం జరిగింది, గ్రీక్ మాటలు. కాబట్టి మన విశ్వాసాల మీద, మన ఆత్మీయ జీవితం మీద, మన పరిశుద్ధత మీద, మన చేసే ప్రతి సత్క్రియ మీద కూడా ఎవరు సార్వభౌముడు? దేవుడు సార్వభౌముడు అనే విషయము పేతురికి అర్థమైనప్పుడు పేతురు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించగలిగాడు. పేతురు ఆ వలల్ని, ఆ బోట్స్ని, అక్కడ ఉన్నటువంటి చేపల్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించగలిగాడు అనే విషయాన్ని ఎలా తెలుసు? పేతురు అన్నీ విడిచిపెట్టి వెంబడించాడని. వాళ్ళ అత్తోళ్ళ ఇంటికి కూడా వెళ్ళారు కదా, ఆ చేపల్ని పేతురే తిన్నాడు, పేతురే వ్యాపారం చేసుకున్నాడు, ఆ డబ్బుల్ని కూడా తీసుకొచ్చి యేసు ప్రభువుకి సేవకు వాడాడు. ఇట్లాంటి చెత్త థియరీలు కొంతమంది చెప్తున్నారు. ఆ చేపల ప్రాస్పెరిటీకి సాదృశ్యమని, దేవుణ్ణి నమ్ముకుంటే ప్రాస్పెరిటీ వస్తుంది, తిండి వస్తుంది, డబ్బులు వస్తుంది అని చెప్పి ప్రకటించేటువంటి భయంకరులు ఈ లోకంలో ఉన్నారు. అంత్యక్రీస్తు ఆత్మది, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఈ వ్యక్తులు చెప్పేది నిజమైతే కనుక ఈ శిష్యులు ప్రభువారిని ఒకసారి ఏమడుగుతారంటే, ప్రభువా, మేము సమస్తము విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించాము. ఎలా వెంబడించారు? అంతెందుకు, అక్కడే ఉంది, మార్క్స్ సువార్తలోనే అక్కడే ఉంది. దేవుడు పిలిచిన వెంటనే అక్కడ ఏముందనంటే వారు సమస్తం విడిచిపెట్టి ఆయన వెంబడించినట్లు అక్కడ మనకుంది. మార్క్స్ సువార్తలో అయితే వలలు విడిచిపెట్టారని, జబదయిని విడిచిపెట్టారని, బోట్లు విడిచిపెట్టారని ఏవో ఉన్నాయి. కానీ మత్తయి సువార్తలో, లూకా సువార్తలో కూడా సేమ్ అదే సందర్భాన్ని మనం చూస్తే సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఏంటి విడిచిపెట్టి వెంబడించడం అంటే? మరి ఏం విడిచిపెట్టినట్టంట? ఏం విడిచిపెట్టినట్ట? నాకు అర్థం కావట్లా. సమస్తము విడిచిపెట్టి వెంబడించారు. ఆ చేపలు మరి పేతురు ఎవరికి ఇచ్చాడో, పేతురు ఎవరికైనా ఇచ్చేసాడా, లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసి ఈయన, లేకపోతే వాళ్ళ బంధువులకో, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకో, వాళ్ళ మేబీ పిల్లలు ఉంటే పిల్లలకో కొంత ఇచ్చి, కొంత లేని వాళ్ళకి ఇచ్చేసి, కొంత స్నేహితులకి ఇచ్చేసి బయలుదేరాడో, ఏం చేశాడో మనకు తెలియదు. కానీ మొత్తానికైతే ఆ సంపద కోసం పేతురు ఆతృత పడలేదు. ఆ సంపద కోసమే అక్కడ దేవుడు కార్యం చేసినట్లుగా మనకు చరిత్రలో లేదు. సో దట్ ఈస్ నాట్ హిస్టరీ, దాన్ని ఫ్యాబ్రికేటెడ్ హిస్టరీ అంటారనమాట. దాన్ని మనం అపార్థం చేసుకోకూడదు. కాబట్టి సమస్తం విడిచిపెట్టి ఎప్పుడు వెంబడించగలిగారు అని అంటే, ఎప్పుడైతే ఆయన నా ఆత్మీయ జీవితం మీద కూడా, నా మనస్సు మీద కూడా
ఆయన సార్వభౌముడు అని అర్థమైనప్పుడు. ఇంకో విషయం కూడా మనం అక్కడ ఆ సందర్భం చదువుకునే రోజు మనం ఇంకో విషయం కూడా మాట్లాడుకున్నాం. అదేంటంటే మనుషులు పట్టు జాలర్లు అంటే ఏంటి? ఫిషర్స్ ఆఫ్ మెన్ అంటే అదొక టైటిల్, అదొక టైటిల్. ఏదో యేసు ప్రభు వారు ఇన్వెంట్ చేసిన టైటిల్ కాదు అది. యాక్చువల్గా అది గ్రీకు దేశస్థుల మధ్యలో బాగా వాడుకగా ఉపయోగించబడేటువంటి ఒక టైటిల్. అది బాగా వాడుక. ఫిషర్ ఆఫ్ మెన్ అంటే ఏంటంటే గ్రేట్ ఫిలాసఫర్ అని అర్థం. ఓ, హూ ఇస్ ప్లేటో? ప్లేటో ఎవరు? హూ ఇస్ సాక్రటీస్ అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, గ్రీక్స్ వాళ్ళు ఏం చెప్తారంటే, ఓ హీఈస్ ఎ గ్రేట్ ఫిషర్ ఆఫ్ మెన్ అంటారు. దాని అర్థం ఏంటి? హీజ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్ అని అర్థం. లేకపోతే హీజ్ ఎ గ్రేట్ టీచర్, ఫిలాసఫికల్ టీచర్ అని అర్థం. అంటే జీవితాన్ని గురించిన తత్వము, లేకపోతే బ్రతుకుని గురించినటువంటి తత్వాన్ని, గొప్ప జ్ఞానాన్ని బోధించగలిగినటువంటి బోధకుడు, అనేక మంది జీవితాలని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి బోధకుడు, అనేక మంది జీవితాలని టచ్ చేయగలిగినటువంటి ఫిలాసఫర్ అని అర్థం ఫిషర్ ఆఫ్ మెన్ అంటే. సో ఐ విల్ మేక్ యూ ద ఫిషర్స్ ఆఫ్ మెన్ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అనేకులు ఈ అరిస్టాటిల్, ప్లేటో, సాక్రటీస్ లాంటి పెద్ద పెద్ద తత్వవేత్తలు, పెద్ద పెద్ద విద్యావేత్తల పాదాల దగ్గర కూర్చొని ఎలాగైతే వింటారో, ఎలాగైతే వారు చెప్పేటువంటి జ్ఞానం కోసం లేకపోతే తత్వం కోసం వారు వింటారో, ఈ జ్ఞానాలకి, ఈ తత్వాలకి అన్నిటికి కూడా అతీతమైనటువంటి ఒక సువార్తని నేను మీకు ఇవ్వబోతున్నాను. ఆ సువార్తని మీరు చెప్తా ఉన్నప్పుడు అనేక మంది మిమ్మల్ని వింటారు అని దానికి అర్థం. కానీ బేసిక్గా వీళ్ళెవరు? విద్య లేని పామరులు. పేతురు ఈ బ్యాచ్ అంతా కూడా చేపలు పట్టుకునేటువంటి మత్స్యకారులు, విద్య లేని పామరులు. వీళ్ళు చెప్పబోయేటువంటిది కూడా, ఆ సువార్త కూడా ఎటువంటిదంటే అది వెర్రితనంగా ఉంటుంది. జ్ఞానులకు అది ఎలాగుంటుంది? వెర్రితనం కాకపోతే ఇంకేంటి? ఫర్ ఎగ్జాంపుల్, నీ యాంగ్జైటీ ఎలా తగ్గాలి? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రస్తుతం మనకున్నటువంటి కరోనా కాలంలో యాంగ్జైటీ చాలామందికి ఇబ్బందిగా ఉంది. చాలామంది యూట్యూబ్లో కూడా యాంగ్జైటీ గురించి చాలామంది దైవజనులు ప్రసంగాలు అవి పెడుతున్నారు. సంఘాన్ని ఎంకరేజ్ చేయడానికి మంచిదే. ఈ యాంగ్జైటీ ఎట్లా తగ్గాలి అని ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా అడిగారనుకోండి, అప్పుడు మనం ఏదో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎక్సర్సైజో, లేకపోతే ఏదో చెప్పామో, లేదా ప్రాణాయామమో, లేకపోతే అయితేనండి, లేకపోతే ఇలాంటివి తినండి, అట్లాగ ఉండండి, ఇట్లా చేయండి. అవి సైంటిఫిక్గా కాదా అని ఒక్కొక్కసారి మనం కామన్ సెన్స్ కూడా ఉపయోగించాం. కానీ కొంచెం ఏదో లాజికల్గా చెప్తున్నాడు, టెక్నికల్గా మాట్లాడుతున్నాడు, జ్ఞానం ఉపయోగించి మంచిగా మాట్లాడుతున్నాడు అనిపిస్తే చాలు, వాటిని అవలంబించడానికి మనం ముందుకెళ్తూ ఉంటాం కదా. ఒక్కోసారి సైంటిఫిక్ కూడా కాకపోవచ్చు, కానీ జ్ఞానం ఉపయోగించి చెప్తుంటే ఒక్కోసారి మనకేంటంటే. అయితే ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి కండిషన్లోనే ఒకళ్ళు వచ్చారనుకోండి, అపోస్తలులు, దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఏం చెప్తారో తెలుసా? వాళ్ళు ఏం చెప్తారంటే, బాబు మీకు చెప్పడానికి, మీకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి మేము సైకాట్రిస్టులం కాదు, మీకు చెప్పడానికి మీకు మందులు రాసేయడానికి మేము సైకాట్రిస్టులు అంతకంటే కాదు, మాకు ఆ మందులు కూడా తెలియవు, మా దగ్గర ఉన్నది ఒక్కటే, అదేంటంటే యేసు నామం, అదొకటే, అది మాత్రం మేము ప్రకటించగలుగుతాం అని చెప్పి యేసు క్రీస్తు ఆయన మెస్సయ్య, దేవుని కుమారుడు, ఆయన మీద విశ్వాసం ఉంచు, ఆయన పాపుల నిమిత్తం చనిపోయాడు, మరణించాడు, ఈ లోకానికి వచ్చాడు, ఆయన పాపుల కోసం మనం ఇంకా బలహీనులుగా ఉండంగానే ఆయన మరణించాడు, ఇది గొప్ప ప్రేమ అని సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయనకి దగ్గర అవుతూ ఉంటే నీకు యాంగ్జైటీ పోతుంది. ఇదిగో మేము చెప్పే ఈ సువార్తని నువ్వు నమ్మావంటే పరిశుద్ధాత్మదేవుడు నీ హృదయంలో, మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నట్లు, పరిశుద్ధాత్మదేవుడు మీ హృదయంలో ఏం చేస్తాడు? యేసు క్రీస్తు నిజమైన దేవుడు, దేవుని కుమారుడు, ఆయన ఇంకనూ బలహీనులుగా మనం ఉండగానే, ఇంకనూ మనం పాపులుగా ఉండగానే మన కోసము ఆయన సిలువలో రక్తం కార్చాడు.
ఇది దేవుని ప్రేమ ఈ విధంగా వెల్లడిపరచబడింది అని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందని మనం చదువుకున్నాము లాస్ట్ సండే రోమిల్ రాసిన పత్రికలో నుంచి. ఈ సత్యం ప్రకటింపబడతా ఉన్నప్పుడు, ఈ సత్యాన్ని మనం అంగీకరిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో కార్యమా? ఈ కార్యం అనేది బాగా అలవాటైపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో ఏం చేస్తాడు? ప్రేమని కుమ్మరిస్తాడు. సో ప్రేమని కుమ్మరిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమని కుమ్మరిస్తూ ఉన్నప్పుడు మనం నిరీక్షణలోకి మనం కొనిపోబడతా ఉంటాం, నిశ్చయతలోకి కొనపడబడతా ఉంటాం. అప్పుడు శ్రమ కలిగినప్పుడు శ్రమయందు మనము ఏం చేస్తాం? అతిశయపడతాం, కృంగిపోము. అది కదా యాంగ్జైటీకి విరుగుడు. ఇవన్నీ చెప్తే ఎట్లా ఉంటుంది తెలుసా? ఆ గ్రీస్ దేశస్తులకి జ్ఞానులకి ఎలా ఉంటుందంటే వెర్రితనంలాగా ఉంటుంది. సో జ్ఞానము మనుషుల్ని కాపాడలేకపోయినప్పుడు, అందుకే కొరింథీ రాసిన పత్రికలో పౌలు అంటాడు, జ్ఞానము మనుషుల్ని కాపాడలేకపోతా ఉంది. కానీ దేవుడు ఏమని ఆయన చిత్తం అంటే, లేకపోతే దేవుడు ఎలా ప్లాన్ చేశాడంటే, సువార్త ప్రకటింపబడ్డం అనే వెర్రితనం వలన రక్షింపబడాలని దేవుడు ప్లాన్ చేశాడు. సువార్త ప్రకటింపబడడం అనే వెర్రితనం వల్ల మనుషులు రక్షింపబడాలి అనే దేవుడు ప్లాన్ చేశాడు. ఇది వెర్రితనముగా కనిపిస్తే దేవునికి సంబంధించిన వాడివి కాదు. ఇది వెర్రితనంగా కనిపిస్తే దేవునికి నీకు ఎటువంటి సంబంధం కూడా లేదు. నశించిపోయేటువంటి గుంపులో ఉన్నావు, రక్షింపబడు అని మాత్రమే నేను చెప్పగలను. ఓకే, సో ఇలాంటి సువార్తని వారి చేతిలో పెట్టి గొప్ప గొప్ప తత్వవేత్తల కంటే కూడా మిమ్మల్ని గొప్ప బోధకులుగా చేస్తాను, నేను చేస్తాను, అనేక మందికి బ్రతుకునిచ్చేవారిగా, సువార్తని ప్రకటించేవారిగా నేను చేస్తాను అని ప్రభు ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు పేతురు సమస్తాన్ని విడిచిపెట్టి యేసుప్రభుని వెంబడించగలిగాడు. కదా. కాబట్టి దేవుని గురించి తెలుసుకోవడం, ఎరగడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మన ఆత్మీయ జీవితంలో. ఎప్పుడైతే ఆయన గురించి ఎరుగుతామో, సరైన రీతిగా భయపడతామో, ఎప్పుడైతే భయపడతామో ఆయన గురించి తెలుసుకోవాలనేటువంటి ఒక ఆశ కూడా మన హృదయంలో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే దేవుని గురించిన భయభక్తులు స్టార్ట్ అవుతాయో, భయభక్తుల్లో నుంచి ఏమొస్తుంది? ఆయన గురించి తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. మన హృదయం ఆటోమేటిక్గా ఆ విధంగా మారిపోతుంది అన్నమాట. ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలి అనేటువంటి ఒక రిసెప్టివ్గా మన హృదయం మారిపోతుంది. సో ఆ విధంగా మారిన తర్వాత దేవుడు కొన్ని విషయాలు మనకి తెలియజేస్తూ ఉంటాడు. ఆయన గురించి తెలియజేసినప్పుడు అవి మనకు అర్థమైనప్పుడు, అది మనం గ్రహిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం? దేవుని కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతాం, దేవుని వెంబడించగలుగుతాం, దేవునికి దగ్గర అవ్వగలుగుతాం. లేకపోతే అయ్యే పని కాదు. మన సొంత ఆలోచనలో మనం నాశనం అయిపోవడం తప్ప దేవునికి మనం ఏమాత్రం కూడా దేవునికి సంబంధించిన వారి వల్లే మనం ఉండలేం. మన మైండ్ రిసెప్టివ్గా ఉండాలి. ఉండాలంటే దేవునికి భయపడాలి. మైండ్ రిసెప్టివ్గా లేదు అని అంటే దేవునికి భయపడాలి. దేవునికి భయపడేది ఏంటబ్బా, నాకు పెద్దగా నాకు నచ్చట్లేదు ఆ మాట నాకు నచ్చట్లా. దేవునికి భయపడడం ఏంటి? దేవుడు అది చేస్తాడు, ఇది చేస్తాడు, నమ్మమంటే ఏదో నమ్మి సంతోషించమంటే సంతోషిస్తాం. కానీ దేవునికి భయపడడం ఏంటి? నాకు నచ్చట్లేదు. నచ్చట్లేదా? సరే భయపడబాక. దేవునికి భయపడలేదు అనుకో, అప్పుడేం జరుగుతుందో తెలుసా? అనేక మందికి భయపడాల్సి వస్తుంది. యాంగ్జైటీలు, భయాలు, చింతలు, లక్ష ఆలోచనలు, ఇవన్నీ కూడా హృదయంలో గలిబిలి, ఇవన్నీ కూడా ఎందుకు వస్తుంది అని అంటే దేవుని మీద భయం లేనప్పుడు అనేకమైన భయాలు మనల్ని మింగివేస్తాయి.
దేవునికి దగ్గర అవ్వాలి కదా, దేవుని గురించి తెలుసుకోవాలి కదా, అయ్యో ఈ దేవునికి దూరంగా ఉంటే ఎట్లా అని యాంగ్జైటీ లేనప్పుడు తప్పించుకోవచ్చు అనుకోకండి. అసలు ఈ దీని గురించి ఆలోచన లేకపోతే, అసలు ఈ దేవుని గురించి ఆలోచనే లేకపోతే, నాకు చేపలు వద్దు, నాకు భయము వద్దు. పేతురుకు చేపలు ఇచ్చాడు కాబట్టి పేతురు భయపడ్డాడు కాబట్టి పేతురు దేవుని గురించి తెలుసుకున్నాడు, వెంబడించాడు. అసలు నాకు చేపలు వద్దు, నాకు దేవుని గురించి భయము వద్దు, నాకు ఏం వద్దు అనుకుంటే ఎస్కేప్ అవ్వచ్చేమో అని అనుకోబాకండి. అది చాలా ఫూలిష్నెస్. యూ కెనాట్ ఎస్కేప్. దేవునికి భయపడకపోతే పేతురు జీవితంలో చింతలు లేవా, బాధలు లేవా, భయాలు లేవా? ఆ రోజు పేతురు దేవునికి భయపడ్డాడు, కానీ ఆ రోజు వరకు కూడా ఎవరికి భయపడుతూ వచ్చాడో తెలుసా? మహోన్నతులైన దేవునికి కాదు. ఎవరికి భయపడుతూ వచ్చాడో తెలుసా? పొట్టకి. ఆ పొట్ట నిండాలంటే ఆహారం కావాలంటే చేపలు పట్టాలి. చేపలు పడితే పర్వాలేదు, చేపలు పడకపోతే భయం. దేని గురించి భయం? తిండి గురించి భయం. అది నాకు లభిస్తుందా లేదో, నా ఇంటి వారు తిండి దొరుకుతుందో లేదో, సమాజం గురించి భయం, డబ్బు గురించి భయం, మనుషుల మాటల గురించి భయం, రోగాల గురించి భయం, ప్రాణాలు కాపాడుకోవడానికి భయం. ఎన్ని యాంగ్జైటీలు లేవు? వీటన్నిటికంటే దేవుని గురించి యాంగ్జైటీ పడడం మంచిది కాదంటారా? వీటన్నిటికంటే కూడా దేవుని గురించి భయపడడం, మనుషుల గురించి భయపడడం, మనుషుల యొక్క మాటలకి భయపడడం, మనుషుల యొక్క ఆలోచనలకి గురి అవ్వడం, దీనికంటే దేవుని యొక్క ఆలోచనల కింద ఉండడం, దేవుని యొక్క హస్తం కింద ఉండడం, దేవునికి ఇష్టమైనట్లుగా బ్రతకడానికి ప్రయత్నాలు పెట్టడం, ఇది శ్రేష్టమైన బ్రతుకు కాదు? ఇది శ్రేష్టమైన బ్రతుకు కాదా? తల పండిపోయినటువంటి క్రైస్తవులు కూడా, ఎంతో వయసు అనుభవం ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఈ విషయం అర్థం కావట్లేదు. మన బ్రతుకు ఎవరి చేతుల్లో ఉంటుంది? మన సంతోషం ఎవరి చేతుల్లో ఉంటుంది? మన తృప్తి ఎవరి చేతుల్లో ఉంటుంది? ఎవడో మనలాంటి మనిషి, మనకంటే దౌర్భాగ్యుడు, వాడి చేతులనేగా ఉండేది మన బ్రతుకంతాను. దీనికంటే దేవుని చేతిలో మన బ్రతుకు ఉండడం, దేవునికి మన దాసులం అవ్వడం శ్రేష్టమైంది కాదా? దీనికంటే దేవునికి భయపడడం, దేవుని గురించి యాంగ్జైటీ పడడం శ్రేష్టమైంది కాదా? ఎవడో పనికి మాలినోడి గురించి యాంగ్జైటీ పడడం కంటే, ఎవడో మనిషి గురించి యాంగ్జైటీ పడడం కంటే, ఏదో కడుపు కూటి కోసం యాంగ్జైటీ పడడం కంటే దేవుని కోసం యాంగ్జైటీ పడడం గొప్పదా కాదా? ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని మనుషులు పట్టుజాలలుగా చేస్తాను. దానికంటే ముందు ఒక మాట అంటాడు అనమాట. అది ఎక్కడ ఉంటుందంటే లూకాసు వార్తలో ఉంటుంది. ఫియర్ నాట్, ఫ్రమ్ హెన్స్ ఫోర్త్ యూ షాల్ క్యాచ్ మెన్. భయపడవద్దు, ఈరోజు నుంచి మీరు చేపల్ని కాదు మనుషుల్ని పడతారు అనే పదజాలం ఉంటుంది లూకాసు వార్తలో. అయితే మీరు తర్వాత చూసుకోండి, ఇప్పుడు మన టాపిక్ అది కాదు కాబట్టి మనం దీని మీద ఉందాం. భయపడద్దు. పొట్ట కూటి కోసం భయపడాల్సిన పని లేదు. మనుషుల మాటల కోసం భయపడాల్సిన పని లేదు. భయపడద్దు, నేను చూసుకుంటాను, నిన్ను మనుషుల పట్టులు జాలరుగా నేను చేస్తాను. నీ యాంగ్జైటీ అది. ఈరోజు కరోనా వస్తుందంట, అతని తర్వాత కరువు అంట. దేనికోసం మన యాంగ్జైటీ? కూడు కోసం యాంగ్జైటీ.
అనేక మందిని మీరు పట్టేవారిగా చేస్తాను, అనేక మందిని మీకు సహాయం చేసేవారిగా చేయాలని దేవుడు ఆశపడతా ఉంటే మళ్ళీ అనేక మంది వారికి ఇచ్చేలాగా ఆశపడతా మన దేవుడు చేస్తా అన్నాడంటే అవునా అవునా ప్రభువా చేస్తావా, అనేక మందికి ఇచ్చేవాళ్ళకి చేస్తావా, మరి ఈ అంటావు అన్నమాట. ఇవ్వంటావేంటి, నేను ఇచ్చేవాడుగా నేను చేస్తానంటే అవును మరి నేను ఇవ్వాలంటే నాకు నువ్వు ముందు నువ్వు ఇవ్వాలిగా, నాకు ముందు. ఇదే ఆలోచన, ఇదే యావా, ఇదే ఆలోచన. విశ్వాసం లేని పరిస్థితి అంటారన్నమాట దీన్ని ఏమంటారు, దేవుడు ఎవరో తెలియదు, దేవుని మీద విశ్వాసం లేదు, దేవుని మాటని నమ్మే విశ్వాసం లేదు. నువ్వు మనుషుల పట్టు జాలరుగా చేస్తానంటే మనలాంటారు, మనం కనుక మనలాంటి పేతురు స్థానంలో ఉంటే మనం ఏం చేస్తాం తెలుసా, అవునా ప్రభా మనుషుల పట్టు జాలరుగా చేస్తావా, మరి ఒక ₹1 అదేంట్రా నాయన ₹1 ఇమ్మంటావు, నేను మనుషుల పట్టు జాలరుగా చేస్తానని చెప్తే మా పేతురు యోహాను వాళ్ళు మారు మాట్లాడకుండా శకామని ఏం చేశారు, ఉన్నాయి వదిలిపెట్టేసి వస్తే నువ్వేంది భలే కంతిరోడ్లాగా ఉన్నావు, నువ్వు మనుషుల పట్టు జాలరుగా చేస్తా అంటే ₹1 అంటాం, అదే అంటాం మనం. అట్లా అయిపోయింది, అట్లా ట్యూన్ అయిపోయాం అనమాట. అదేంట్రా బాబు అట్లా అడుగుతామనంటే మరి నాకు ₹1 ఉంటేనేగా నేను మనుషుల పట్టు జాలరు నేను మారేది. అది తెలివి అనమాట. ₹1 నా దగ్గర ఉంటేనేగా నేను మీటింగ్ పెట్టేది, మనుషుల పట్టు జాలరుగా మారేది, లేకపోతే ఏదన్నా సేవ చేసేది. నా దగ్గర లేకపోతే నేనేం సేవ చేస్తా, నాకు ముందు. ఇది అతి తెలివి, అవిశ్వాసం, దేవునికి సంబంధం లేనటువంటి బ్రతుకు. నీ విశ్వాసము డబ్బు మీదే కాబట్టి డబ్బును అడుగుతున్నావు, నీ విశ్వాసము ఇలాంటి వాటి మీదే కాబట్టి అవి కావాలి, దేవుని మీద కాదు. దేవుని మీద విశ్వాసం ఉంచితే నా దగ్గర ఉన్నా లేకపోయినా దేవుడు ఏం చెప్పాడు, నన్ను మనుషుల పట్టు జాలరుగా చేస్తానన్నాడు కాబట్టి ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఆయన సార్వభౌముడు, ఆయన నమ్మదగిన వాడు, ఆయన శక్తివంతుడు, ఆయన చేయగలడు. మనం విశ్వసిస్తామా లేదా, విశ్వసించగలుగుతున్నామా? మనం దేవుని గురించి మనకు తెలియట్లా, దేవుడు ఎవరో మనకు తెలియట్లా, ఆయన గురించి నేర్చుకోవడానికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం ఉంటే కదా దేవుడు ఎవరో తెలుసుకోవడానికి నువ్వు ముందుకెళ్ళేది కదా. ముందు భయపడితే కదా దేవునికి. భయం లేదు, తద్వారా దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఆశ లేదు, తద్వారా నీకు విశ్వాసం లేదు. అందుకనే ప్రభు ఏమంటున్నాడంటే అక్కడ 40వ వచనంలో, మార్క్స్ వార్త 4:40లో, అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనూ నమ్మిక లేక, వారి భయాన్ని అక్కడ అడ్రస్ చేస్తున్నాడు. మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? చూడండి, నమ్మిక లేక ఉన్నారా అని ఎందుకు అన్నాడు ఒక్కసారి ఆలోచించండి. సరే, వాళ్ళు చింత లేదని అడిగారు, కానీ చింత లేదు దేవుడికి అని కనుక వాళ్ళు అనుకున్న వాళ్ళైతే వెళ్ళి ఆయన్ని లేపి ఆయనకి ఎందుకు చెప్పుకుంటారు? సరే, చింత లేదని అడగకూడదు, అది వేరే విషయం. అడగకూడదు, అది వేరే విషయం. వాళ్ళ అవిశ్వాసం ఎక్కడ కనిపిస్తుంది? అక్కడ వాళ్ళు తుఫాన్ వచ్చిందా? సో మన దృష్టిలో ఏంటి విశ్వాసం అంటే ఏంటి? ఇబ్బంది వచ్చింది, ప్రభువుకి ప్రార్థన చేసాం, ఇబ్బంది పోయింది, అదే కదా. సో ఇప్పుడు ఇబ్బంది వచ్చింది, తుఫాన్ వచ్చింది, ప్రభువుకు ప్రార్థన చేస్తున్నారు, దాంట్లో నుంచి తొలగిస్తాడని వారికి అవగాహన ఉంది. దేవుడు ఏదో విధంగా సహాయం చేస్తాడనేటువంటి ఆలోచన వారికి ఉంది. దే నో దట్ హీ విల్ హెల్ప్ కదా, ఆయన ఏదో విధంగా సహాయం చేయగలడు అని కూడా తెలుసు. సహాయం చేయగలడని తెలిసి అడుగుతున్నారు, లేకపోతే ఎందుకు అడుగుతారు? ఇప్పుడు సహాయం చేయగలిగి కూడా చేయలేని వాళ్ళ దగ్గరికి కదా ఈ మాట అంటాము. మేము నాశనం అయిపోతున్నావు, నీకు చింత లేదా, నువ్వు సహాయం చేయగలవు కదా, ఏదో ఒకటి చేయొచ్చు కదా అంటే దాని అర్థం ఏంటి? ఆయన సహాయం చేయగలడని వాళ్ళకి బాగా
తెలుసు. ఆయన సహాయం చేయగలడని వారికి బాగా తెలుసు. కనీసం అడిగితే, ఆయన్ని యాక్టివేట్ చేస్తే, ఆయన నిద్ర లేపితే మనకు పని జరిగిద్దని కూడా తెలుసు. వాళ్ళు ఆ పని వెళ్ళి చేస్తున్నారు. మన దృష్టిలో, కొంతమంది దృష్టిలో, అంటే కొంతమంది బోధకుల దృష్టిలో, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సోకాల్డ్ దైవ సేవకుల దృష్టిలో, ప్రసంగికుల దృష్టిలో ఈ కార్యం ఏంటో తెలుసా? ఇది గొప్ప విశ్వాసం. ఏంటిది? గొప్ప విశ్వాసం. మాకు విశ్వాసం ఉంది ప్రభువా, నువ్వు చేయగలవు, నువ్వు ఏదో ఒకటి చేయగలవు, నువ్వు సహాయం చేయగలవు, అయినా కూడా నువ్వు ఎందుకు చేయట్లేదు? నీకు చింత లేదా? చెయ్యి అనే దాని అర్థం, అంతే కదా. సహాయం చెయ్యి అని దానికి అర్థం. చూడండి, నువ్వు చెయ్యగలవు, నువ్వు సహాయం చేయగలవు, సహాయం చెయ్యి, మాకు సహాయం దొరుకుతుంది, నీ ద్వారా మాకు సహాయం దొరుకుతుంది, నాకు తెలుసు నువ్వు చేయగలవు అని వీళ్ళకే మోటివేట్ చేసుకొని దేవుని కూడా మోటివేట్ చేస్తున్నారు. దీన్ని ఏమంటారంటే వర్డ్ ఆఫ్ ఫెయిత్ మూమెంట్ అంటారు. ఏమంటారు? వర్డ్ ఆఫ్ ఫెయిత్ మూమెంట్. దేవుడు చేస్తాడు కాబట్టి దేవుడు నువ్వు చేస్తావు అని చెప్పి దేవుడిని హిప్నటైజ్ చేయొచ్చు. ఒకవేళ మేబీ దేవుడు నిన్ను పరీక్షించడానికే నిద్రపోతున్నాడేమో. నువ్వొచ్చి లేపుతావో లేపవో, నువ్వొచ్చి ఆ మాటలు పలుకుతావో పలకవో అని. సో నువ్వు వెళ్ళి దేవుణ్ణి కుదిపి లేపి నువ్వు చేయగలవు, నీకు చింత లేదా, నువ్వు చేయగలిగి కూడా ఎందుకు చేయట్లా, నువ్వు చేయగలవు, మాకు తెలుసు అంటే దేవుడు చేస్తాడు. ఇది గొప్ప విశ్వాసం చాలామంది క్రైస్తవుల దృష్టిలో. ఇంకెందుకంటే గొప్ప విశ్వాసం ఇంకెక్కడ ఉండదు. గొప్ప విశ్వాసం అని ప్రసంగాలు చేయొచ్చు కదా. వాళ్ళ యొక్క ఇప్పుడు ఇదే చేయమని చెప్తున్నారు కూడా చాలామంది. దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు డూ. కానీ వారు ఆ కార్యం అక్కడ చేసిన వెంటనే ప్రభు పలుకుతున్న మాట ఏంటో తెలుసా? అబ్బా ఏం విశ్వాసం రా, నేను చేస్తాను, ఏదో చేస్తానని మీకు తెలిసి నన్ను నిద్ర లేపుతున్నారు చూడు, మిమ్మల్ని టెస్ట్ చేయడానికి నిద్రపోయాను రా, బాగా లేపారు, భలే విశ్వాసులు రా అనలేదు. ఏమన్నాడు వెంటనే? మీరెందుకు భయపడుతున్నారు? చదువు, మీరింకనూ నమ్మిక లేక. అది సంగతి. అసలు మీకు నమ్మకమే లేదురా, మీరు విశ్వాసులే కాదు, మీరు విశ్వాసులు కూడా కాదు, కనీసం మీరు నమ్మకం కూడా లేదు, మీకు ఇంకనూ మీరు నమ్మిక లేక. అదేంటి నమ్మిక లేక ఉన్నారంటే ఆయన చేసిన అద్భుత కార్యాలు చూశాము కదా. ఇదే కదా మన టీచింగ్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి. ఏంటి? గతంలో చేసినటువంటి అద్భుత కార్యాలు జ్ఞాపకం చేసుకోండి. ఆ జ్ఞాపకం చేసుకొని ఆ స్మృతులతోటి నువ్వు చేయగలవు ప్రభా, నువ్వు చేసావుగా మొన్న, నువ్వెందుకు చేయలేవు, నువ్వు చేయగలవు, నువ్వెందుకు చేయట్లా అని చెప్పి దేవుని దగ్గర మనం పెనుగులాడి, దేవుని దగ్గర మనం పోట్లాడి మనం గెలవాలి. అలానే గెలుస్తున్నారు ఇక్కడ, అలానే చేస్తున్నారు. ఎందుకు? ఇందాకే కొద్ది రోజుల క్రితమో లేకపోతే కొద్ది గంటల క్రితమో అక్కడ కొన్ని అద్భుత కార్యాలు అవన్నీ చేస్తూ ఉన్నాడు ప్రభు. అవన్నీ వీళ్ళు విట్నెస్ చేశారు కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళకి ఏం తెలుసు? ఏదోటి చేస్తారని తెలుసు. మరి ఏమనుకున్నారో, ఏం చేయాలని అనుకున్నారో మనకు తెలియదు, కానీ మొత్తానికైతే ఏదోటి చేస్తారని అయితే అనుకున్నారు వాళ్ళు. మేబీ ఆ బోట్లోకి నీళ్ళు వస్తున్నాయి, ఆ బోట్లోకి వచ్చిన నీళ్ళన్నీ కూడా దేవుడు ఏంటంటే వెంటనే అన్నీ బయటికి పోయేలాగా దేవుడు చేస్తాడు అనుకున్నారో, లేకపోతే ఆ బోట్ని పట్టుకొని ఇట్లా ఆపేస్తాడు అనుకున్నాడు. మరి ఏదో ఒకటి అనుకున్నారు. మొత్తానికి అనుకొని నువ్వు ఏదో ఒకటి చేయగలవు, లే. అప్పుడు మీరెందుకు భయపడుతున్నారు? మీరు ఇంకనూ ఎలా ఉన్నారు? నమ్మిక లేక ఉన్నారు. మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారు.
మీకు నమ్మకం లేదు అని ప్రభు లేచి అక్కడ ఏం చేశాడంట, గాలి తుఫానుని గద్దించాడు కదా. నిశ్శబ్దముగా ఊరకుండమని సముద్రంతో చెప్పాడు. గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. ఇప్పుడు దాకా ఏంటంటే దేవుని యొక్క సార్వభౌమతని, దేవుని యొక్క అధికారాన్ని లిమిట్ చేయడానికి మనం అలవాటు పడిపోయాం. గాడ్ సావరెంటీ ఈజ్ లిమిటెడ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్లోకి మనం వచ్చేసాం. దేవుని యొక్క సార్వభౌమత, దానికి హద్దులు ఉన్నాయి. అంతవరకే, కొంతవరకే దేవుడు సార్వభౌముడిగా ఉండగలుగుతాడు. ఆ తర్వాత చేయవలసింది మనమే. కొంతవరకే సార్వభౌముడిగా ఉండగలుగుతాడు, అంతే. మనం ఆధారపడవలసింది మన శక్తి మీదే, మన యొక్క ఎబిలిటీ మీదే, మన చదువు మీదే, మన డబ్బు మీదనే. దీని మీద ఆధారపడలేని పరిస్థితి వచ్చినప్పుడు, ఇవి కూడా చేయి దాటిపోయినప్పుడు, అంటే కరోనా వచ్చినప్పుడు ఎవరు కావాలా? దేవుడు కావాలి. కరోనా వస్తే దేవుడు కావాలి. అప్పుడు దాకా దేవుడు అవసరం లేదు. కొంతవరకే ఆయన సార్వభౌమత లిమిట్ చేసే పరిస్థితిలోకి వచ్చేసాం. వారు అప్పుడు దాకా చూసినటువంటి అద్భుతాలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చూస్తున్న అద్భుతాలు ఇంకొక ఎత్తు. అప్పుడు దాకా స్వస్థత పరిచాడు, కొంతమంది స్వస్థత ఇచ్చాడు. స్వస్థత ఇచ్చి ఓహో దేవుడు అనారోగ్యం ఉంటే స్వస్థత ఇస్తాడు, కావాలా స్వస్థత ఇచ్చి మన లైఫ్ మనం హ్యాపీగా లీడ్ చేసుకోమని దేవుడు చెప్తాడు. ఇంకదే దేవుని చిత్తం. ఆ స్వస్థత పొందుకొని ఆ స్వస్థతను ఎంజాయ్ చేస్తూ మనం కష్టపడి సంపాదించుకుంటా, తింటా, భార్య పిల్లలను చూసుకుంటా ముందుకెళ్ళడం, ఇదే దేవుని చిత్తం కావాలా. ఓకే, బాగుంది. దయ్యం పట్టిన వాళ్ళు వస్తారు. దయ్యం పట్టిన వాళ్ళు సైకాట్రిక్ డిజార్డర్స్, స్కిజోఫినియా, రకరకాల దయ్యాలు ఇవన్నీ వస్తారు. వాళ్ళు వస్తారు, రాగానే వెంటనే దేవుడు గద్దిస్తాడు. దురాత్మలు ఉంటే విడిచిపెట్టి పోతాయి. సైకాట్రిక్ డిజార్డర్స్ ఉన్నా కూడా విడిచిపెట్టి పోతాయి. మామూలు ఎనీ అదర్ డిసీజ్ లాగానే వాళ్ళు మామూలు అయిపోతారు. మామూలు అయిపోయి చక్కగా ఉద్యోగాలకు వెళ్తారు. అబ్బా యేసు ప్రభు మనకున్నటువంటి దయ్యాలని వెలగొట్టి మనం చక్కగా మరలా ఉద్యోగాలకు వెళ్ళి మన పని మనం చేసుకుంటూ హ్యాపీగా ఉండడానికి దేవుడు అవకాశం ఇస్తాడనమాట. బాగుంది. ఇదే అన్నమాట ఇక ఆత్మీయ జీవితం, విశ్వాసం అన్నీను. బాగుంది. ఇంతవరకు బాగుంది. సో ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి, బోట్లోకి నీళ్ళు వస్తున్నాయి అనే విషయం అక్కడ రాయబడింది కదా. దోణిలో తీసుకొని పోయి ఆయన దోణిలో అలలు కొట్టినందున దోణి నిండిపోయాను అనుందా? A great windstorm arose. The waves were breaking into the boat. The waves were breaking into the boat so that the boat was already filling అని ఉంది ఇంగ్లీష్లో. అంటే బోట్లోకి నీళ్ళు వస్తున్నాయి, బోట్ నిండిపోతుంది. చిన్న దోణి, ఆ దోణి నిండిపోతుంది అనమాట. ఆ దోణిలో నుంచి మేబీ వాళ్ళు నిండిపోతుంది కాబట్టి నీళ్లు తీసుకొని బయట వేస్తారు. మామూలుగా సైలర్స్ ఏం చేస్తారంటే, మత్స్యకారులు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మగ్గు లాంటివి తీసుకొని బయట వేస్తూ ఉంటారు. మరి దేవుడు ఆయన నిద్ర లేచి ఏం చేయాలనుకున్నారో మరి వీళ్ళు ఏం చేయాలనుకున్నారు? లేచి మాకు కండలు ఇవ్వు, లేకపోతే మేము అలిసిపోయాం. అప్పుడు దాకా లేపలా, అప్పుడు దాకా ఏం చేశారు? బయట వేస్తా ఉన్నాయి, అలిసిపోయారు. అలిసిపోయి కళ్ళు తేలేసి ఇక ఒక మగ్గు కూడా మొయ్యలేని పరిస్థితికి వచ్చినప్పుడు లేపారేమో. లేచి కాస్త మమ్మల్ని ముడితే మాకు బలం వస్తుంది, బలం వస్తే మేము మళ్ళీ బయట వేసుకుంటాం, మేము బయటపడతాం, ఏదో ఒకటి చేస్తాం, ఏదో సహాయం చేయొచ్చు కదా. లేచి నువ్వు సహాయం చేయగలవని మాకు చాలా విశ్వాసం. మా విశ్వాసం చాలా గొప్పది, ఆ విశ్వాసమే మమ్మల్ని జయమిస్తుందని మా పాస్టర్ గారు చెప్పారు. ఏం చెప్పారు? మీ విశ్వాసం విజయం ఇస్తుంది అని చెప్పాడు మా పాస్టర్ గారు. మీ విశ్వాసంతో అడుగు వేయండి, మీ విశ్వాసంతో దేవుణ్ణి అడగండి, గోజారండి, దేవుని దగ్గర మీరు పెరుగులా అన్నాడు మా పాస్టర్. కాబట్టి ఇప్పుడు వచ్చాం, నాకు తెలుసు నువ్వు ఏదో ఒకటి చేస్తావు. ఎందుకు? రుజువేంటి? ఏదోకి మేము చూసాం. పర్ఫెక్ట్ ప్రార్థన కదా, పాస్టర్లు నేర్పించేటువంటి ఎగ్జాక్ట్ ప్రార్థన. పాస్ట్లో చేసి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కూడా నువ్వు చేయగలవని దేవుణ్ణి అడగండి.
పొందుకోండి, సంతోషించండి. మహా అయితే చర్చికి వెళ్ళి సాక్ష్యం చెప్పండి. ఎగ్జాక్ట్ ఇదేగా, ఇదే చేశారు. కానీ ప్రభు దాన్ని విశ్వాసం అనలా. ప్రభు కనీసం దాన్ని కన్సిడర్ కూడా చేయాల. మంచిదిరా బాబు, మంచిది, పర్లేదు, అంటే నీకు ఇంకా నా గురించి సరిగ్గా తెలియదు కాబట్టి కొంచెం మీరు తేడా పడ్డారు, పర్లేదులే, కనీసం నన్ను లేపారుగా, కొంత విశ్వాసం ఉందిలే, మీరు విశ్వాసులేలే, అయ్యో మిమ్మల్ని రక్షింపడలేదని నేను అనట్లేదు, రక్షింపడ్డారులే, కానీ అంత ఎదుగుదల లేదు పాపం, నేర్చుకోండి అన్నాడా? ఆహా, మీకు విశ్వాసమే లేదురా, మీరు ఇంకనూ నమ్మిక లేకుండా ఉన్నారా? మీరు ఇంకనూ నమ్మిక లేకున్నారా? యాక్చువల్గా వాళ్ళకి విశ్వాసమే లేదని నేను చెప్పట్లేదు, వాళ్ళకి విశ్వాసం ఉంది, అందుకనే ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. కానీ ప్రభువు మాట్లాడిన తీరు గమనించండి, ప్రభు మాట్లాడిన తీరు గమనించండి. ఒకసారి దేవుని వాక్యం ద్వారా లేకపోతే సహోదరుల ద్వారా దేవుడు మనతోటి కొన్ని విషయాలు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నప్పుడు, లేకపోతే కొన్ని అంటే సహోదరుల ద్వారా అంటే వాక్యంలో నుంచే దేవుడు కొన్ని హెచ్చరికలు మనకు చేస్తూ ఉన్నప్పుడు, మన జీవితాన్ని మార్చుకోమని మనకి కొన్ని విషయాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నప్పుడు, వాక్యం ద్వారా కొన్ని నిర్ణయాలు మనం తీసుకోవచ్చు, లేకపోతే ఇంకా కొంత దేవునికి దగ్గర అవ్వచ్చు అనే విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నప్పుడు, నేను విశ్వాసిని కాదా, విశ్వాసిని కాకపోతే ఎంత దూరం వస్తానా, నాకు రక్షణ లేకపోతే నేను ఎంత దూరం వస్తానా, ఏంది ఏందో చెప్తున్నారు, ఎంత చెప్పాలా నాకు? యేసు ప్రభు అలానే చెప్పారు, యేసు ప్రభు అలానే చెప్పారు. వాళ్ళు విశ్వాసులు కాదా, శిష్యులు కాదా, అంత దూరం ఆయనతోటి రాలేదా, ఆయన వెంబడించట్లేదా, సమస్తం విడిచిపెట్టి రాలేదా? వారితో ఆయన ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. మీరు ఇంకనూ విశ్వాసం లేకుండా, నమ్మిక లేకుండా ఉన్నారా? ఎందుకో తెలుసా? ఎంత వెంబడించినా, ఎన్ని క్రియలు జరిగినా, ఎంతగా దేవునిలో ఉన్నా వారిని వారు పరీక్షించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. వారి విశ్వాసాన్ని మరలా వెనక్కి వెళ్ళి పరీక్షించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి తెలుసు వారు విశ్వాసులని, దేవునికి తెలుసు వారి ఎన్నికలో ఉన్నవారని, దేవునికి తెలుసు వారు ఆయనతో ఉండబోయేవారని, ఆయన కోసం మరణించేబోయేవారని, ఆయన కోసం హతసాక్షులు అవ్వబోయేవారని దేవునికి తెలియదా? దేవునికి తెలుసు. కనుక ఏమంటున్నారు? వారిని మీకు నమ్మిక లేకున్నారని అక్కడ గద్దించడం మనం చూస్తున్నాం. డిస్కరేజ్ చేయడానికి కాదు, వారు పరీక్షించుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మీకు నేను ఇచ్చిన రీజనరేషన్ ఎంతో గొప్పది, నీకు నేను ఇచ్చిన రక్షణ ఎంతో గొప్పది, మీరు ఇలాంటి మాటలు ఇలాంటి బిహేవియర్ చేయడానికి కాదు, ఇలాంటి పరిస్థితుల్లో ఉండడానికి కాదు. ఎవడో వాక్యం తెలియనటువంటి, దేవుడు తెలియనటువంటి వాళ్ళు, ఏ బాబాలనో లేకపోతే ఎవరినో చెట్టు కింద ఉండేవాడినో మాంత్రికుల్ని నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రవచనాలు చెప్పించుకున్నట్టు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వస్థతల కోసం వెళ్ళినట్టు, ఏ భూత వైద్యుడి దగ్గరకు వెళ్ళి యాప్ మండంతో ఏసిరోడు 4 కొట్టి భూతాలను వదిలిస్తాడు చూడు, అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు నా దగ్గరకు వస్తారా? హూ డు యూ థింక్ ఐ యామ్? You should understand whether you are really Christians or not. It is time to rethink whether you are really Christians or not. దేవుడు అంతవరకే నువ్వు లిమిట్ చేసావు కాబట్టి నీలోకి ఏమొచ్చిందంటే యాంగ్జైటీ వచ్చేసి, దేవుని యొక్క అధికారాన్ని అంతవరకు లిమిట్ చేస్తున్నావు కాబట్టి నీలోకి యాంగ్జైటీ వస్తుంది, భయపడుతున్నావు. అసలు నువ్వు అవిశ్వాసమేమో చూసుకో. అప్పుడు పేతురు వీళ్ళందరూ కూడా, మిగిలిన శిష్యులందరూ కూడా పరీక్షించుకొని ఉంటారు. పరీక్షించుకొని, అయ్యో తప్పు చేశాం ప్రభా, లేదు నువ్వు ఇచ్చిన విశ్వాసం ఎంత గొప్పది, సమస్త విడిచిపెట్టి మేము రాగలిగామంటే నువ్వు ఇచ్చిన విశ్వాసం ఎంత గొప్పది ప్రభా, నేను వెంబడించడం, నీకు జీవితాన్ని సమర్పణ చేసుకోవడం ఎంతో శ్రేష్టమైంది. మేము ఇక్కడ దాకా నువ్వు నడిపించావు, నువ్వే మా విశ్వాసానికి కూడా నువ్వు సార్వభౌముడిగా ఉన్నావు. అట్లాంటి
దగ్గర మేము ఇంత యాంగ్జైటీ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మునిగిపోయి మరణిస్తామేమో, కానీ ఇప్పుడు దాకా ఇందాక దాకా లాస్ట్ సండే దాకా మనం మాట్లాడుకున్నటువంటి పారబుల్స్ అన్నీ దేని గురించి? పరలోక రాజ్యం గురించి కదా. పరలోక రాజ్యము ఎలా ఉంది? ఆవగింజను పోలి ఉన్నది. పరలోక రాజ్యము విత్తనాల్ని విత్తి విశ్రమించినటువంటి ఈ ఉపమానాలన్నీ కూడా చెప్పుకుంటా పరలోక రాజ్యం గురించి ఆయన ప్రకటించుకుంటా వస్తే, పరలోక రాజ్యము, ఆ రాజ్యమే యేసుక్రీస్తు రూపంలో దేవుని రాజ్యము మాకు సమీపముగా ఉన్నప్పుడు మాకు మరణం వచ్చినా సరే మాకేమవుతుంది? మాకేం అవ్వదు కదా. అయినా ఒకవేళ దేవుడు మనల్ని భయపడడంలో, యాంగ్జైటీ పడడంలో, అలాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు యాంగ్జైటీ పడడంలో తప్పేమి లేదు. కానీ మనం వెళ్ళి, ప్రభువా నీ చిత్తమైతే మమ్మల్ని కాపాడయ్యా, మాకు భయం వేస్తుంది, మేము మరణించడానికి ఎందుకో సిద్ధంగా లేము, కాబట్టి మమ్మల్ని కాపాడయ్యా అని చెప్పి అడిగితే ఆయన కాపాడగలుగుతాడు. కానీ అట్లా కాదు, ముందుగా వాళ్ళ ప్రయత్నాలు పెట్టుకున్నారు. వాళ్ళ ప్రయత్నాలకు పెట్టుకొని ఒక చెయ్యి వేయొచ్చుగా, అంటే మా చెయ్యి కంటే నీ చెయ్యి కొంత మ్యాజిక్ చెయ్యి, ఆ మ్యాజిక్ చెయ్యి కొంచెం. ఆల్ వీ వాంట్ ఈజ్ ఎ లిటిల్ మ్యాజిక్ ఫ్రమ్ గాడ్. నీచమైనటువంటి బ్రతుకు అన్నమాట అది దేవుని దృష్టిలో, అవిశ్వాస సంబంధమైన బ్రతుకు. దానికోసమైనా మనం ప్రభువుని వెంబడిస్తుంది, దానికోసమైనా మన క్రైస్తవులుగా మారింది అని మనం అర్థం చేసుకోవాలి. నిన్న ఫేస్బుక్లో చూస్తే ఒక అమ్మాయి ప్రవచనాలు చెప్తుంది. ఆ పిల్ల నాకు బాగా పరిచయం, చాలా సంవత్సరాల క్రితం. ఆ పిల్ల పరిస్థితి తెలుసు నాకు, ఆ పిల్లకి రక్షణ లేదు. ఆమె ప్రవచనాలు చెప్తుంది, పిచ్చి మాటలు మాట్లాడుతుంది. మీ ఇంట్లో ఎవరో మేరీ అనే ఉన్నారు, మేరీ ఉన్నారా, ఎవరన్నా అంటే మేరీ అనే, అక్కడ ఒక 300 మంది వస్తున్నారు, 300 మంది మేరీ అనే ఎవరుండరా? ఇదిగో అమ్మ మేరీ, నిన్ను శారా అని నీ పేరు మార్చుకోమని దేవుడు చెప్తున్నాడు. ఏంటి ఉపయోగం దానివల్ల? నాకు అర్థం కాలే. మేరీ మంచి పేరు కాదా? మేరీ మళ్ళీ శారాగా మారడం ఏంటి? ప్రైజ్ ద లార్డ్ అని మహిమతో నింపబడి అందరూ అసలు సంతోషము, లైకులు, ఆమేన్ అని, అబ్బా ఎంతోమంది అడగడం, ఇదిగో శారా, నువ్వు శారా అని పేరు మార్చుకుంటే దేవుడు నీకు గవర్నమెంట్ జాబ్ ఇస్తానంటున్నాడు. నువ్వు శారాగా మారితే దేవుడు నీకు గవర్నమెంట్ జాబ్ నాకు కనిపిస్తుంది గవర్నమెంట్ జాబ్. ఆల్ వి వాంట్ ఈజ్ ఎ లిటిల్ మ్యాజిక్ ఫ్రమ్ గాడ్. కర్ణ పిశాచి పట్టిన వాళ్ళని, లేకపోతే కొన్ని గారడీ విద్యలు చేసేటువంటి దురాత్మల ద్వారా గారడీ విద్యలు చేసే గారడీ వాడైన సీమోన్ అనే ఒకడు ఉన్నాడు అపోస్తుల కార్యం. సో గారడీలు చేసేవాళ్ళు, ఇట్లాంటి మ్యాజిక్లు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు యేసుప్రభు కాలంలో. వాళ్ళు కూడా కొన్ని స్వస్థలు చేసేవాళ్ళు, వాళ్ళు కూడా కొన్ని సైకాట్రిక్ డిసార్డర్స్ని వాటిని నయం చేసేవాళ్ళు, కొన్ని దురాత్మలు కూడా వెళ్ళగొట్టేవాళ్ళు ఉన్నారు. అప్పటికి కూడా స్వస్థలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళతో నన్ను సమానం చేస్తారా? గాడ్ ఈజ్ అఫెండెడ్ హియర్. నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేసి నన్ను మ్యాజిక్ కోసం అడుగుతావా? నీ యాంగ్జైటీ నీదే, నా గురించి ఆలోచన లేదు. నీ చింతలు నీవే, నీ ఆలోచనలు నీవే, నీ ప్లాన్లు నీవే, నీ మాస్టర్ ప్లాన్లు నీవే. నన్ను దేనికోసం ఉపయోగించుకుంటావు? మ్యాజిక్ కోసం ఉపయోగించుకుంటావా? లేచాడు, సముద్రాన్ని నిమ్మలంగా ఉండి ఊరకుండాని గద్దించాడు, సముద్రం ఆగిపోయింది, తుఫాను ఉన్న పాటున ఆగిపోయింది. ఆయన గద్దించిన వెంటనే ఆగిపోయింది, నిశ్శబ్దమైపోయింది. ఒక్కసారిగా అందరి గుండెలు ఆగిపోయినాయి అన్నమాట.
నిశ్శబ్దమైపోయింది. తుఫానుకు భయపడే కంటే కూడా భయపడాల్సిన వాడు ఇంకొకడు ఉన్నాడు. తుఫానికి ఎంత భయపడ్డారో దానికి 100 రెట్లు భయపడడం స్టార్ట్ చేశారు. ఎవరిని చూసి? బోట్లో ఉన్నవాడిని చూసి. దేవుడు బహుశా వాళ్ళకి ఒక గుణపాఠం నేర్పిస్తున్నాడేమో. నీ బోట్లో ఉన్నది నువ్వు వెంబడిస్తుంది ఎవరిని? మళ్ళీ బోట్లో ఉన్నది అని అంటే దాన్ని మళ్ళీ వేరే విధంగా ఈ మధ్య ప్రసంగాలు బాగా చేస్తున్నారు. నీ ధోనిలో యేసుప్రభు ఉన్నాడా? నీ ధోనిలో యేసుప్రభు ఉండాలి. నీ బ్రతుకనే ధోనిలో యేసుప్రభుకు ఒక చిన్న చోటు ఇవ్వు. వాళ్ళ ధోనిలో యేసుప్రభుకు చోటు ఇవ్వడం కాదు. యేసుప్రభువే రండిరా వెళ్దామనంటే యేసుప్రభు ఎంటబడిపోతున్నారు వాళ్ళు. కనీసం కాంటెక్స్ట్ కూడా తెలియకుండా వాక్యం చదువుతారు. వాళ్ళ ధోనిలో యేసుప్రభుకు చోటు ఇవ్వడం కాదు. యేసుప్రభు పదండ్రా అంటే వీళ్ళు యేసుప్రభు ఎంటబడిపోతున్నారు. అది విశ్వాసం. మనం వెంబడిస్తుంది ఎవరిని? మీరు వెంబడిస్తుంది ఎవరిని అని ఆయన తెలియజేయాలనుకున్నాడేమో. ఇంకా బయట ఉన్నటువంటి కొంతమంది వారి వలె అవిశ్వాసుల వలె మీరు కూడా నా దగ్గర నుంచి మ్యాజిక్నే కోరుకుంటున్నారు, కానీ నా సహవాసాన్ని, దేవుని రాజ్యాన్ని గురించి నేను ఎంత ప్రకటించినా దేవుని రాజ్యం గురించి మీకు ఆలోచన లేదు. పరలోక రాజ్యం గురించి ఆలోచన లేదు. మీ యాంగ్జైటీలు, మీ మాస్టర్ ప్లాన్లు, మీ ప్లానింగ్లు, మీ ఫ్యూచర్ ప్లానింగ్లు, మీ కకృతి, మీ యాంగ్జైటీ మీయే, అన్నీ మీయే. చిన్న మ్యాజిక్ చేయడానికి నేను కావాలా? నేను గారడి వాళ్ళకి కనిపిస్తున్నానా? నేను ఎవరో చూపిస్తాను అనుకున్నాడేమో ప్రభు. వారు ఆ పరిస్థితిలో ఉన్నారని ఎరిగి ప్రభువు ఆయన ఎవరో చూపించాలనుకున్నాడేమో. గాలి తుఫాను అనుమతించి వారు భయపడి ఉనికిపోయి ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని, అమ్మో ఈ గాలి, ఈ తుఫాను కొట్టుకుపోతే శవం కూడా దొరకదు, మన పరిస్థితి ఏంటి? చాలా నీచంగా అయిపోద్ది మన పరిస్థితి, అయ్యో కదా, కరోనా వస్తే శవం కూడా దొరకదు కదా. అట్లాగా భయంకరం, భయము కలిగించేటువంటి, వణుకును కలిగించేటువంటి పరిస్థితి బయట కలిగినప్పుడు ఒక్క మాటతో దాన్ని నిమ్మళం చేసిన దేవుడు, ఒక్క మాటతో గద్దెంపగానే మొత్తం ఆగిపోయినాయి. ఇప్పుడు ఆ తుఫానుకు భయపడేదానికి 100 రెట్లు ఎవరికి భయపడడం స్టార్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రభువుకి భయపడ్డాం. ఈయన ఎవర్రా బాబు? ఇప్పుడు దాకా ఆయన వెంబడి తిరిగారు, వెంబడించారు, వచ్చారు, అన్నీ చేశారు. ఇప్పుడు కొత్త ప్రశ్న వస్తుంది. ఏం ప్రశ్న అది? వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలి సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు, ఈయన ఎవరో, ఎవరైనా గాలి సముద్రాలు ఆయనకి భయపడతా ఉన్నాయి, లోబడతా ఉన్నాయి. ఈయన ఎవరో మనం తెలుసుకోవాలి. ఈయన ఏం చేస్తున్నాడో ఇప్పుడు దాకా తెలుసుకున్నాం, ఈయన ఏం చేస్తానన్నాడని తెలుసుకున్నాం, కానీ ఈయన ఎవరు అని ఇంకా మనం పూర్తిగా తెలుసుకోలేదురా. ఈయన ఎవరో మనం తెలుసుకోవాలరా. అప్పటి నుంచి నిజంగా భయభక్తులు కలిగి, నిజంగా ఇంకా భయము కలిగి, పేతురుకు ఆ రోజు కలిగిన భయం లాంటి భయం అన్నమాట, ఇంకా కలిగి ఆ భయంలో నుంచి ఈయన ఎవరో తెలుసుకోవాలనే ఆలోచన కలిగి ఆయన్ని నిజంగా ఇంకా గొప్పగా, ఇంకా లోతుగా తెలుసుకోవడం ఆ రోజు నుంచి శిష్యుల జీవితంలో స్టార్ట్ అయిందేమో కదా. ఆయన తెలుసుకుంటూనే ఉన్నారు. ఎంత దాకా అని అంటే ఆయన కోసము హతసాక్షులుగా ఆ శిష్యులందరూ మారారు, ఒక్క ఇస్కరియోతు యూదా తప్ప. వారందరూ ప్రభు కోసం బ్రతికారు, గొప్ప కార్యాలు చేశారు, శ్రమను అనుభవించారు. వారందరూ హతసాక్షులైపోయారు. ఈయన ఎవరు కదా. ఇందా మనం పాడుకున్నటువంటి పాట 18వ మనం పాడుకున్నటువంటి పాట యెహోవా నా బలమా అనే పాట కదా, 18వ దావీదు కీర్తన. అదొకసారి మనం చదువుకొని, నేను చదువుతాను, అందరు మీ బైబిల్లో చూడాలి, ప్రభు ఎంత గొప్పవాడు. దావీదు కీర్తనలో ఆయన చాలా వరకు మనకి తెలియజేస్తూ ఉంటాడు ఆయన ఎంత గొప్పవాడో.
నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. చూడండి, నా నీతిని బట్టి, నా నిర్దోషత్వం బట్టి అని మాట్లాడుతున్నాడు. ఎవరిక్కడ? దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదుకు దేవుడు ఇచ్చినటువంటి నీతి వేరే. అది మన డేవిడిక్ కవనెంట్లో మాట్లాడినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇంకోటి ఇది మెస్సయానిక్ కవనెంట్ ఆ సామ్గా కూడా మనం తీసుకోవచ్చు. సో ఆయన నీతిని బట్టి అని దావీదు చెప్పగలిగాడు. యేసు క్రీస్తు చెప్పగలుగుతాడు, మనం చెప్పలేం. ఎవరు చెప్పగలుగుతున్నారు? దావీదు చెప్పగలిగాడు, యేసు క్రీస్తు చెప్పగలుగుతాడు, మనం చెప్పలేం. నా నీతిని బట్టి నాకు ఇవన్నీ జరిగాయని. కానీ మనం ఒకటి చెప్పగలుగుతాం ఈరోజు. అదేంటో తెలుసా? నా నీతిని బట్టి కాదు కానీ నీ నీతిని బట్టి. నా నీతిని బట్టి కాదు కానీ యేసు క్రీస్తు నా కోసం మరణించి తన ఈ నీతిని నా మీదకి కుమ్మరించిన నా యేసు క్రీస్తు నీతిని బట్టి యెహోవా నాకు ఈ విధంగా చేస్తాడు, ఆయన చేయగలడు, ఆయన సమర్థుడు అనే విషయాన్ని మనం పాడవచ్చు కదా. అంతేగాని నా సామర్థ్యతను బట్టి సగం కొంచెమేమో దేవుడు చేసేటువంటి మ్యాజిక్ అనే ఆలోచన కలిగి ఉండడం అనేటువంటిది అది క్రైస్తవ జీవితం కాదు. దేవుణ్ణి గారడీ వారిలాగా ఉపయోగించుకోవడం క్రైస్తవ జీవితం కాదు. ఇంత గొప్పవాడివి ప్రభువా, మరణపు టురువుల నుండి నన్ను బయటికి తీయగలిగిన వాడివి, పర్వతములను అగ్నిని పుట్టించగలిగిన వాడివి, వడగండ్లను పుట్టించగలిగిన వాడివి ప్రభువా, తుఫాను గాలిని గద్దించగలిగిన వాడివి, అధికారివి ప్రభువా. నిన్ను చిన్న గారడి కోసం ఎట్లా ఉపయోగించుకుంటాను ప్రభువా? నీ మీద విశ్వాసం ఉంచుతాను, నీ మీద నమ్మిక ఉంచుతాను. అది మరణమైన శ్రమైనా నువ్వు అధికారివని నేను ఎరిగి నీ సన్నిధిలో పడి ప్రభువా నీ చిత్తమైతే నన్ను తప్పించమని నేను మొరపెట్టుకుంటాను. సమస్తము నీకు సరెండర్ అవుతాను ప్రభా. నా నీతిని బట్టి కాదు ప్రభా, నేను నీతిహీనుణ్ణి. నువ్వు నాకు ఏది కూడా చేయడానికి నీకు ఆబ్లిగేషన్ లేదు, నీకు అవసరం లేదు. ఏ విషయంలో నన్ను తప్పించడానికి, నాకు సహాయం చేయడానికి నీకు అవసరం లేదు ప్రభా. నేను నీతిమంతుని అయితే కదా నువ్వు నాకు చేయాల్సింది. దావీదు నా నీతిని బట్టి అన్నాడు దావీదు, కానీ నేను నీతిమంతుని కాదు కదా ప్రభా. కానీ యేసు క్రీస్తు అనే నరుడుగా ఆయన దేవుడు కుమారుడు వచ్చి ఆయన నీతివంతమైన జీవితాన్ని జీవించి నా కొరకు శిలువలో మరణించినప్పుడు ఆ నీతి నా మీదకి ఇవ్వబడిందని నేను నమ్ముతున్నాను. ఆ నీతిని బట్టి నీ చిత్తమైతే నా మొరను ఆలకిస్తావా? ఆ నీతిని బట్టి నీ చిత్తమైతే ఇంకొన్నాళ్ళు నిన్ను స్తుతించడానికి, ఇంకొంతమందికి నేను సాక్షిగా ఉండడానికి, దేవా ఈ మరణానికి నేను సిద్ధపడేదాకా నన్ను నా బ్రతుకుని నేను సజీవుల లెక్కలో నన్ను ఉంచుతావా అని అడిగితే ఆయన ఖచ్చితంగా మనకు ఉత్తరం ఇచ్చేవాడు, మనల్ని బలపరిచేవాడు, మనల్ని ఆయన తప్పించేవాడు. కానీ దేవుని గురించి సరైన అవగాహన లేకుండా ఏ విధంగా అడగాలో ఆ విధంగా దేవుని దగ్గర అడగకుండా, ఆ విధంగా అడిగితే దేవునితో మనం ఇంకా సహవాసం, మనం బలపడతాం, దేవునిలో ఇంకా బలపడతాం, దేవునికి ఇంకా దగ్గర అవడం, ఇవే జరుగుతాయి. కానీ యాంగ్జైటీ రాదు. యాంగ్జైటీ ఎందుకు వస్తుందో తెలుసా? దేవుని సరిగ్గా అడిగే విధానంలో అడగకుండా ఉన్నప్పుడు యాంగ్జైటీ వస్తుంది. దేవుడు ఎవడో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు దేవునితో ప్రవర్తిస్తే యాంగ్జైటీ వస్తుంది. కాబట్టి నమ్మిక లేని వారిగా కాకుండా నమ్మిక ఉంచిన వారి వలె మనం బ్రతుకుదాం. ప్రభు చేతికి మన జీవితాలను సమర్పణ చేసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. అందరు ప్రార్థనలో ఉండండి, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీవెవరో నేను ఇంకా నువ్వు తెలుసుకోవడానికి సహాయం చేయమని ప్రభుని అడుగుదాం. ఈ కరోనా ఇలాంటి పరిస్థితులు ఇవన్నీ భయాందోళన తీసుకొస్తా ఉన్నప్పుడు ఆ భయాన్ని మనము దేవుణ్ణి తెలుసుకోవడానికి ఉపయోగించుకుందాం. భయపడడం తప్పు కాదు,
కానీ ఆ భయాన్ని దేవునికి దగ్గర అవడానికి ఉపయోగించుకోవచ్చు. ఆ తప్పు కానే కాదు. కానీ అదే భయాన్ని మన సొంత ఆలోచనలు, మన సొంత ప్రణాళికలు, మన సొంత ప్లాన్స్కి అవకాశం ఇచ్చి యాంగ్జైటీలోకి వెళ్ళిపోయి దేవునికి దూరం అయిపోయి, దేవునికి విరోధంగా మాట్లాడి, దేవునికి విరోధంగా ప్రవర్తించి, ఆయన అవమానపరిచి, ఆయనకి ఇవ్వవలసినటువంటి ఘనత ఇవ్వకుండా మనం భ్రష్టులం కూడా అయిపోవచ్చు. కాబట్టి అలా కాకుండా ప్రభువు అనుమతిస్తున్న ప్రతి ఒక్క విపత్తుని బట్టి ప్రభువుకి భయపడి నీవెవరవో మేము తెలుసుకోవాలయ్యా, మేమెవరవో ఇంకా మేము తెలుసుకోవాలయ్యా. ఆ వారు మీ శిష్యులే అయినప్పటికీ మీరు విశ్వాసం లేనివారని నువ్వు గద్దించావు. ఈరోజు ఆ గద్దింపు నేను కూడా స్వీకరిస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు విశ్వాసిగా ఉన్నానేమో, ఇన్ని సంవత్సరాలు క్రిస్టియన్గా ఉన్నానేమో, కానీ ఈరోజు అదే గద్దింపుని నేను స్వీకరిస్తున్నాను ప్రభా. నేను అసలు నమ్మికే లేనివాడిగా ఉన్నానేమో, నన్ను క్షమించయ్యా. నీవు సృష్టికర్తవి, పరలోక రాజ్యాన్నే మా కోసం సిద్ధపరుస్తున్నావు. నా సొంత ప్రణాళికలు ఏపాటివి, వాటన్నిటిని పక్కన పెట్టి, వాటన్నిటిని తీసి దెబ్బలో కొట్టి ప్రభా నీ మీద ఆధారపడడానికి భయభక్తులు కలుగజేయి ప్రభా అని ప్రభువుని అడుగుదామా? ప్రభువుకి భయపడదామా?